ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలతో కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది. సగటున ₹3 పెంచడంతో కొన్ని నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర ₹110 దాటిపోయింది. ఎన్నికలు ముగియగానే కేంద్రం చమురు ధరలను పెంచింది అని కాంగ్రెస్ విమర్శిస్తూ ఉండగా దిగుమతుల కారణంగానే పెంచక తప్పలేదు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై సగటున ₹3, డీజిల్ పై ₹3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. అయితే భారత్లో మాత్రం 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపు మారలేదు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటర్కు 2 చొప్పున తగ్గించాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం వాటిని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ క్రమంలో ధరలు పెంచడం గమనార్హం. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల్లో తెలుగు రాష్ట్రాలు టాప్ లో ఉండగా మెట్రో నగరాల్లో అయితే హైదరాబాద్ టాప్ లో ఉంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై ₹3.39 పెరగడంతో ₹110.89కు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ₹106.64, చెన్నైలో ₹103.90గా ఉంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర ₹108.84గా ఉండగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹97.77గా ఉంది. ఏపీలో పెట్రోల్ ధర ₹113.03 వద్ద ఉంది. ఇక్కడ డీజిల్ ధర ఏకంగా ₹100.71కు చేరింది. ఇంధన ఉత్పత్తులనేవి జీఎస్టీ పరిధిలోకి రావు కాబట్టి ప్రతి రాష్ట్రం తమ సొంత ఆదాయ వనరుల కోసం రాష్ట్రాలు స్వతంత్రంగా పన్నులు విధిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం అధిక వ్యాట్తో పాటు సెస్ను విధిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ధరలు నమోదవుతున్నాయి. మేము ముందే చెప్పాము, అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ రాహుల్ గాంధీతో సహా చెప్పడం జరిగింది. ఎన్నికల అనంతరం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఖచ్చితంగా భారం మోపుతారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారని చెప్పడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున భారాన్ని మోపుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసిందన్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పెట్రోల్ ధరలు పెరగవని చాలాసార్లు అన్నారని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచిందని గుర్తు చేశారు. ప్రజలపై మోదీ ప్రభుత్వం భారాన్ని మోపిందని పొన్నం మండిపడ్డారు. 4 రాష్ట్రాల ఎన్నికల వరకు అందరూ ఊహించిన విధంగానే పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెంచకుండా ఆపినారు. ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా ప్రమాణం స్వీకారం చేయకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి మరొకసారి అన్యాయం చేసింది. ప్రజలకు మోసం చేసి భారం పడేటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను పెంపును కాంగ్రెస్ పార్టీగా అందరం కూడా గట్టిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అమెరికా, ఇరాన్ యుద్ధం వల్లే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. క్రూడాయిల్ దిగుమతికి భారీగా ఖర్చు పెరగడంతోనే కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. మనం చెల్లించేటువంటి ట్యాక్సుల ద్వారానే పెట్రోలియం సబ్సిడీ ఇన్ని రోజుల వరకు ఇచ్చాము. ఇంకా బాగా పెరిగింది. ఈరోజు అమెరికా లాంటి దేశం 40% ధరలు పెరిగాయి. ఈరోజు జర్మనీ, జపాన్ లాంటి దేశం 40% పెట్రోల్ ఉత్పత్తులు పెరిగాయి. పెరగనటువంటి దేశం ఏదైనా ఉంటే మన దేశం ఒకటే ఉండింది. అది కూడా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప ఏదో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కోసమో లేకపోతే దేనికోసమో కాదు. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సామాన్యులపై భారం పడుతుందని ఆరోపించారు. ఇప్పటికే ప్రజలపై ₹3 షాక్ తగిలిందని, ఇక మిగిలిన భారాన్ని విడతల వారీగా మోపే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ తప్పిదాలకు ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తుందని రాహుల్ మండిపడ్డారు.